కాంగ్రెస్కి ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు ఏంది అని మాట్లాడుకున్నట్లయితే మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి మాట్లాడితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 బూతులు. 407 బూతులలో యూసఫ్గూడ 56 బూతులు, షేక్పేట 70, రెహమత్ నగర్లో 72, సోమాజిగూడ పార్ట్ 38, ఎర్రగడ్డ 63, వెంగళరావు నగర్ 58, బోరబండ 50. ఇలా మొత్తం 407 బూతులలో మైనార్టీ సామాజిక వర్గం సుమారు 1,10,000 నుంచి 1,15,000 ఓట్ బ్యాంక్ ఉంది. అండ్ బీసీస్ వచ్చేసి 1,75,000 నుంచి 1,80,000 ఓట్ బ్యాంక్ ఉంది, ఆల్ బీసీస్. తర్వాత సెటిలర్స్ కమ్యూనిటీ 40,000 ఓట్ బ్యాంక్ వాళ్ళది ఉంది, కమ్మ సామాజిక వర్గం. అదేవిధంగా క్రిస్టియన్స్ వారొక 30,000 ఓట్ బ్యాంక్ ఉంది. ఆల్ టుగెదర్ 4 లక్షల చిల్లర ఓట్ బ్యాంకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనం గమనించడం జరిగింది. ఇలా ఒక్కొక్క కమ్యూనిటీ పరంగా గమనిస్తే కాంగ్రెస్ ఎజెండాలో మెయిన్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత, కమ్మ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో కొంత జాప్యం జరిగింది. ఇక్కడ ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుంటుందని బాగా ఆలోచించి కాంగ్రెస్ తమ అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో 100% సక్సెస్ అయిందని చెప్పుకోవాలి అభ్యర్థి విషయంలో. ఎందుకంటే ఒక సైడు తెలంగాణలో బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది, అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ సామాజిక వర్గం ఎక్కువ, దాని తర్వాత బీసీ సామాజిక వర్గం కూడా ఎక్కువ. ఈ రెండు సామాజిక వర్గాలను ట్రంప్ కార్డుగా బేస్ చేసుకొని వాళ్ళ ఓట్ బ్యాంకును బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని సెలెక్ట్ చేసుకుందని భావించడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇదే క్రమంలో మైనార్టీస్ ఓట్ బ్యాంకు ఎవరికి కీలకంగా ఉంది అనే అంశంలో కూడా మనం ఒక సర్వే చేయడం జరిగింది. మైనార్టీస్ ఓట్ బ్యాంకు మనకు చూస్తే 1,15,000 ఓట్ బ్యాంక్ మనం చెప్పడం జరిగింది. 1,15,000 కూడా 2023 జనరల్ ఎలక్షన్స్లో వాళ్ళు కేవలం 40% మాత్రమే పోల్ అయింది. వాళ్ళు ఉన్న బూతులలో సుమారు 45 బూతుల్ని వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ప్రభావితం చేస్తారు. ఈ 45 బూతులలో వాళ్ళది గతంలో 40,000 మాత్రమే పోలింగ్ జరిగింది. 40,000లో కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు వచ్చిందని అనాలిసిస్ చేస్తే వాళ్లకు 70% ఆ రోజు 2023 ఎలక్షన్స్లో పోల్ వేయడం జరిగింది. 30% మళ్ళీ బీఆర్ఎస్ మాగంటి గోపికి పోల్ వేయడం జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో మైనార్టీస్ని మనం సర్వే చేసినప్పుడు అడిగితే ఇక్కడ 60:40 రేషియో, అంటే ప్రతి 10 మందిలో 6 కాంగ్రెస్ పేరు చెప్తే 4 బీఆర్ఎస్ పేరు చెప్పారు. కానీ ఇక్కడ ఇంకో ఈక్వేషన్ ఏంటంటే ప్రతి 10 మంది ఆడవాళ్లలో మైనార్టీ ఓటర్లలో ప్రతి 10 మంది ఆడవాళ్లలో మహిళా ఓటర్లలో 6 మళ్ళీ బీఆర్ఎస్ చెప్పారు. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే మైనార్టీ మహిళల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన మాగంటి సునీతకి కొంత పాజిటివ్ ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ మనం మైనార్టీ ఓట్ బ్యాంకు ఎక్కువగా చీలే అవకాశం బీఆర్ఎస్కు ఉంది, మహిళా ఓట్ బ్యాంకు. అంటే ఈ రకంగా కంపేర్ చేసినప్పుడు ఇది రేపు పొద్దున 60-40 కాస్త 55-45 అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే పోలింగ్ ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఈ 4-5 రోజుల్లో క్యాంపెయినింగ్ ప్రభావం ఉంటుంది. కాబట్టి రోజు రోజుకి అంటే సెప్టెంబర్లో చేసిన సర్వేకి 11% ఉంటే అక్టోబర్లో చూసినప్పుడు కొంచెం డిఫరెంట్గా వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ యొక్క క్యాంపెయిన్ కానీ కాంగ్రెస్ క్యాంపెయిన్ ఈ రెండు క్యాంపెయిన్లు ప్రభావం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 60-40 మైనార్టీ రేషియో 55-45 అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనపడుతూ ఉన్నాయి మరి ఇప్పటివరకు.